హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో నిన్న టోటల్ బేర్ గ్రిప్ లో ఉన్న మార్కెట్ కి ఈ రోజు జస్ట్ ఒక పుల్ బ్యాక్ అని మనం అజంప్షన్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా నెగటివ్ డౌన్ సైడ్ ఉందా అంటే ఉందని చెప్పుకోవచ్చు. కానీ టోటల్ గా బేర్ గ్రిప్ లో ఉన్న మార్కెట్ కి ఒక బుల్స్ ఈ రోజు ఒక లిటిల్ బిట్ పార్టిసిపేట్ చేసి ఒక కంబ్యాక్ రావడం మనం గమనిస్తున్నాం. సో టోటల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక మార్కెట్స్ బోత్ ఇండిసెస్ ఒక స్వల్ప లాభాల్లో ఫ్లాట్ లో ఓపెన్ అవ్వడం మనం గమనించాం. నిఫ్టీ ఒక 36 పాయింట్స్ గ్యాప్ డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక 40 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవ్వడం మనం మార్నింగ్ ట్రేడ్ గమనించాం. సో నిఫ్టీ చూసుకుంటే మాత్రం నిన్నటి లో చూస్తే 22,514. సో దానికి ఒక 2 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో మనకు ఓపెన్ అవ్వడం గమనించాం. 22,516 దగ్గర ఓపెన్ అవ్వడం గమనించాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం ఓపెన్ లో బోత్ ది సేమ్ అని చెప్పొచ్చు. 22,516 దగ్గర ఈ రోజు లో. సో దాని కింద మనకి మళ్ళీ రాలేదు త్రూ ఆఫ్ ది డే. సో ఒక చాపీ డే అనుకోవచ్చు నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. నిఫ్టీ చూస్తే మాత్రం ఈ రోజు హై చూసుకుంటే మొత్తం 109 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనకి ట్రేడ్ అయినా మనం గమనించాం. సో నిఫ్టీ పరంగా. సో నిఫ్టీ ఈ రోజు మన హై చూసుకుంటే మాత్రం 22,625. సో టోటల్ గా మనకి ఒక బుల్స్ పార్టిసిపేషన్స్ అనేది చేశారు. బట్ ఇది ఎక్కడ దాకా సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా క్వశ్చన్ అని చేసుకోవచ్చు. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ఈరోజు ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూస్తున్నాం. సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 20 DMA 22,416 అనేది మనకు ఒక సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది. అది మంత్లీ చార్ట్ లో 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో మనకి దాని తర్వాత సెకండ్ ఒక హడల్ టైప్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 22,297. సో అది మనకి ఫిబ్రవరి వచ్చిన హై. సో దాన్ని పెద్దగా సపోర్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మెయిన్ సపోర్ట్ మనకి పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన లో అయితే ఉందో 21,281. సో 4th జూన్ రోజు వచ్చిన లో అది. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మన కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. బట్ దీన్ని బుల్స్ అనేది హైయర్ సైడ్ మనం తీసుకొని వెళ్తారా లేదా అనేది కొంచెం క్వశ్చన్. సో బుల్స్ ఎక్కడ దాకా సస్టైన్ అవుతుందంటే సో నిన్నటి గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో నిన్న మన గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో ఆ గ్యాప్ ని ఈ రోజు ఫుల్ఫిల్ చేసిందా అంటే చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి హై చూసుకుంటే లో చూసుకుంటే మాత్రం మనకి ఫ్రైడే రోజు లో 22,710. సో అది మనకి ఒక గ్యాప్ ఏరియా. అక్కడికి వస్తే మాత్రం మనకి హయ్యర్ సైడ్ ఒక గ్యాప్ ఏరియా ఫుల్ఫిల్ అయినట్టు మనం అనుకోవచ్చు. సో బుల్స్ అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో మేబీ దాన్ని కూడా అధిగమిస్తే మాత్రం హయ్యర్ సైడ్ 23,037. సో డైలీ చార్ట్ లో 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ కాబట్టి సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మన సైకాలజీ లెవెల్ కూడా 23,000 మార్క్ అనేది ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి మేబీ హయ్యర్ సైడ్ పొటెన్షియల్ 23,000 దాకా వచ్చే ఆస్కారం ఏదైనా వచ్చు. బట్ 23,000 వచ్చినా కూడా మనం మార్కెట్ లో ఏం చేయాలి అంటే సెల్ ఆన్ రైజ్ చేయాలి. సో ఎందుకంటే మనకి ఎవ్రీ జనవరి లో అయితే అనుకున్నామో బాటము సో 4 times వచ్చిన 22,700 ని మనకి నిన్నటితో అది బ్రేక్ డౌన్ అవ్వడం మనం గమనించాం. సో మేబీ ఇప్పుడు మనకి హైర్ సైడ్ వస్తే మాత్రం ఏదైతే మనకి ఫ్రైడే రోజు గ్యాప్ ఉందో సో అది ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే వస్తుందని మనం అజంప్షన్ చేయాలి. అట్లీస్ట్ 20 DMA ఎబో 1 or 2 days క్లోజ్ అవుతేనే మనకి హైయర్ సైడ్ మళ్ళీ ఒక బుల్స్ పార్టిసిపేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి సెల్ ఆన్ రైజ్ లోనే ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనకి టాప్ లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి M&M ఫైనాన్స్ 2% ర్యాలీ రావడం చూసాం. అలాగే టెలికామ్స్ లో భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం టాప్ లూజర్స్ వస్తే మాత్రం ఇండాల్కో 3%, డాక్టర్ రెడ్డిస్, ట్రెంట్, సన్ఫార్మా లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో మనం లీడ్ అవడం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ లోస్ ఇంకా బ్రేక్ డౌన్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీ. సో మనకి గతంలో ఉన్న 27th and 26th గ్యాప్ ఏరియా ఉందో అది నిన్న ఫుల్ఫిల్ చేయడం మనం గమనించాం. సో ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక చాపీ డే ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 280 పాయింట్స్ అబరేషన్ ట్రేడ్ అయ్యే ఆస్కారం మనం గమనించింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో దీనికి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనం గమనిస్తే మాత్రం 48,281. సో నిన్నటి లో ఏదైతే ఉందో అది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నా ఉద్దేశంలో 47,844. సో మనకి జనవరి లో ఇది 27th అంటే ప్రీవియస్ స్వింగ్ లో అయితే ఉందో సో అక్కడ దాకా ఒక ఆస్కారం వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 3 days హై మనకంటే థర్డ్ వచ్చే హై ఏదైతే ఉందో 48,906. సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం డైలీ చార్ట్ లో 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ చూసుకుంటే 49,287. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ నిఫ్టీ సెల్ ఆన్ రైజ్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రీవియస్ స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం ఒక బై ఆన్ డిప్ స్ట్రాటజీలో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళొచ్చు.
సో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూస్తే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అవడం గమనించాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవడం మనకు కనిపిస్తున్నాం. సో ఈరోజు సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ లైన్ సెక్టర్ లో ఐటీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, క్యాపిటల్ గుడ్స్, రియాలిటీ లాంటి స్టాక్స్ లో 0.5% నుంచి 1% కి మనకి డ్రాగ్ అవడం చూసాం. అలాగే ఆటో స్పేస్, కన్సూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంజీ స్పేస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి పుల్ బ్యాక్ రావడం చూస్తున్నాం. ఎఫ్ఎంజీ స్పేస్ అండ్ టెలికాం సెక్టర్ లో కూడా 0.5% వరకు మనకి హైయర్ సైడ్ కి నిఫ్టీనే డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు, హైయర్ సైడ్. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సేమ్ థింగ్, మళ్ళీ రెడ్ లైన్ ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. ఒక 2 స్టాక్స్ ని డిస్కస్ చేసుకుందాం. సో ఆల్ టైమ్ అయిన ఏదైతే నారాయణ హృదయాలం ఎన్హెచ్ స్టాక్ ఏదైతే ఉందో, సో 1 year తర్వాత మంచి బ్రేక్అవుట్ రావడం ఈ స్టాక్ ని కనిపిస్తున్నాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూసుకుంటే మాత్రం 1444. సో అది ఫిబ్రవరిలో వచ్చిన హై. సో దాన్ని సేమ్ ఈరోజు, ఇది కూడా మంత్ ఫిబ్రవరి, సో దాన్ని అధిగమించిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు హై చూసుకుంటే మాత్రం 1574 ఇది హై. సో అరౌండ్ 6% ర్యాలీ అనేది జరిగింది ఈ స్టాక్. ఎన్హెచ్ అనేది మనకి హాస్పిటల్ స్పేస్ కి సంబంధించిన స్టాక్ ఇది. సో మేబీ దీన్ని పర్ డే వాల్యూమ్ చూసుకుంటే మాత్రం 3 to 5 lakhs వాల్యూమ్ అయ్యే స్టాక్ లో, సో ఈ రోజు సింగిల్ డే లో 45 lakhs వాల్యూమ్ అనేది మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఈ స్టాక్ లో కమింగ్ డేస్ లో ఏదైనా ఎన్ని కరెక్షన్స్ వస్తే మాత్రం 14-17 దగ్గర మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికే ఆస్కారం ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో అక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 1574 ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం 1514 దగ్గర బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో అక్కడ నుంచి ఒక 3 to 5% అనేది మళ్ళీ ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి ఎన్హెచ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్ గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. అలాగే టెలికాం స్పేస్ లో భారతీ ఎయిర్టెల్, ఈ స్టాక్ కూడా గమనించండి. సో లాస్ట్ మనకి 10 ట్రేడింగ్ సెక్షన్స్ లో 1728 లెవెల్ నుంచి 1598, సో 130 పాయింట్స్ మనకి కరెక్షన్ తర్వాత ఈ రోజు ఒక 3% ర్యాలీ రావడం చూస్తున్నాం భారతీ ఎయిర్టెల్ లో. సో టెలికాం స్పేస్ లో ఈ రోజు టాపెస్ట్ గెయినర్ స్టాక్. సో మేబీ ఈ స్టాక్ ఈ రోజు 1644 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో మేబీ ఈ స్టాక్ ని కూడా మీరు ఒక ఈ సింగిల్ డే చూస్తే 1597 నుంచి 1650 దాకా మనం ఈ రోజు ర్యాలీ రావడం చూసాం. అరౌండ్ 50 to 60 పాయింట్స్ అనేది సింగిల్ డే లో ర్యాలీ వచ్చింది. సో మేబీ ఈ స్టాక్ ని కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. 1652 లెవెల్ వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎస్ఐపి మోడ్ లో. సో ఈ స్టాక్ లో కూడా మంచి పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాచ్ చేయమని చెప్తాను. అలాగే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్న స్టాక్ చంబల్ ఫర్టిలైజర్. సో ఈ స్టాక్ అయితే మనం గమనిస్తే మాత్రం ఈరోజు ఒక 5% ర్యాలీ రావడం గమనిస్తున్నాం. 565 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనకి జూన్ హై చూస్తే మాత్రం 574. సో ఒక 7 months తర్వాత ఆ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం 574 బ్రేక్ అయితే మాత్రం అక్కడ నుంచి ఒక 5 to 6% ర్యాలీ అనేది ఇమీడియట్ చూసే ఆస్కారం ఉంది. సో మేబీ ఏదైనా డిప్ ఆపర్చునిటీ డౌన్ సైడ్ వస్తే మాత్రం 532 దగ్గర ఒక ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. సో అలాగే మనకి రేపు హాలిడే మార్కెట్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్ మహాశివరాత్రి, అందరికి శుభాకాంక్షలు. సో మనకి మార్కెట్ లో ఈ వీక్ ట్రంక్ అండ్ వీక్ ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్ కూడా అని చెప్తాను. సో రేపు హాలిడే కాబట్టి రేపు మనం ఏదైనా సెక్టార్ గురించి డిస్కస్ చేసుకుంటూ రేపు అనదర్ వీడియోతో మన రాజేంద్ర సార్తో మళ్ళీ కలుసుకుందాం.